హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకి ఏపీ నుంచి ఎడ్సెట్ నోటిఫికేషన్ రావడం అయితే జరిగింది. ఈ ఎడ్సెట్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు స్టార్టింగ్ డేట్, ఎండింగ్ డేట్ ఏంటి? ప్లస్ ఫీజ్ ఎంతుంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది? ఎగ్జామ్ సిలబస్ ఏంటి? ప్లస్ ఈ డైట్ సెట్ అనేది ఎవరు రాయాలి? ఈ డైట్ సెట్ రాస్తే మనకెలాంటి జాబ్స్ ఒస్తాయి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము. మీరు వీడియోనైతే స్కిప్ చేయకుండా వీడియో మొత్తాన్నయితే చూడండి. ఎవరైతే టీచర్ జాబ్ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారో గవర్నమెంట్ టీచర్ జాబ్ అందులో మీరు స్కూల్ అసిస్టెంట్ అంటే మనకి 6థ్ నుంచి 10థ్ వరకు చెప్పడానికి మనకు ఈ బీఈడీ అయితే మీరు చేయవలసైతే ఉంటుంది. ఇది ఒక కోర్స్. మనకి బీఈడీ అనేది 2 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్స్. ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి మీరు మంచి మార్క్స్‌తో పాస్ అయితే గిన మీరు టెట్ రాసుకోవాల్సయితే ఉంటుంది. టెట్‌లో మీరు క్వాలిఫికేషన్ సాధిస్తే తరువాత డీఎస్సీ మరి రాయాల్సయితే ఉంటుంది. డీఎస్సీ రాసిన తర్వాత డీఎస్సీలో మీ మెరిట్‌ని చూసి మీకు మంచి మార్క్స్ వస్తే మీ ర్యాంక్‌ని బట్టి మీకు టీచర్ జాబ్‌నైతే ఇస్తారు. అది కూడా మీరు డిగ్రీలో ఏ సబ్జెక్ట్ అయితే తీసుకున్నారో ఆ సబ్జెక్ట్‌కి సంబంధించింది మీరు ఇక్కడ డైట్ సెట్‌లో కోర్స్ అయితే చేస్తారు. మీది డిగ్రీలో బీఏ చేశారనుకోండి, మీరు సోషల్ సబ్జెక్ట్ అనుకోండి, మీరు సోషల్ తీసుకోవాల్సయితే ఉంటుంది. అదే విధంగా మ్యాథ్స్ అయితే మ్యాథ్స్ తీసుకోవాల్సయితే ఉంటుంది. అదే విధంగా బయో సైన్స్ అయితే బయో సైన్స్ మీరు తీసుకోవాల్సయితే ఉంటుంది. వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మేము ఈ ఎడ్సెట్ నుంచి టెట్, డీఎస్సీ, సెట్, నెట్, జేఎల్, డీఎల్ ఇట్లా టీచర్ జాబ్స్‌కి సంబంధించిన అన్ని నోటిఫికేషన్స్ ప్లస్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్, సిలబస్, ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఛానల్‌లో ఉంటున్నాయి. మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే ఛానల్‌ని విజిట్ చేయండి. మీకు ఎవ్రీ అప్డేట్ అనేది దాంట్లో ఉంటుంది. డీఎస్సీలో మనకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ ఇచ్చేంత వరకు కూడా మనకు అన్ని ఇన్ఫర్మేషన్స్ నేను ఇవ్వడం అయితే జరుగుతుంది. అందుకని ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక వీడియోలకైతే ఎళ్ళిపోదాము. ఇది మనకి ఏపీ నుంచి 2026లో విడుదలైన నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఏమేమున్నాయి అనేదైతే చూద్దాం. ఇక మీరు ఈ వెబ్‌సైట్‌ని విజిట్ చేసి ప్రాసెస్ అయితే మీరు అప్లికేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇక రిజిస్ట్రేషన్ అంటే చూడండి. రిజిస్ట్రేషన్ ఫీజ్ అనేది ఎడ్సెట్ వాళ్ళకి, ఓసీ వాళ్ళకి రూ. 700 అయితే పే చేయాలి. బీసీ వాళ్ళు రూ. 600 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి రూ. 500 అయితే మీరు పే చేయవలసయితే ఉంటుంది. మనకి డేట్ మనకి స్టార్టింగ్ డేట్ చూడండి 11 ఫిబ్రవరి 2026 నుంచయితే స్టార్ట్ అవుతుంది. ఎండింగ్ డేట్ లాస్ట్ డేట్ మీరు అప్లికేషన్ పెట్టుకునే డేట్ 9థ్ మార్చి మండే వరకైతే ఇవ్వడం అయితే జరిగింది. లేట్ ఫీజ్ కూడా మనకి ఉంది. లేట్ ఫీజ్ అనేది 4/5/2026 వరకైతే ఇచ్చారు. ఇక దీంట్లో ఆన్‌లైన్‌లోనే మీరు అప్లై అయితే చేయవలసి అయితే ఉంటుంది. ఎగ్జామ్ కూడా మీకు ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి. మనకి నోటిఫికేషన్ వచ్చిందేమో 3 నుంచి నోటిఫికేషన్ వచ్చింది. మనం అప్లికేషన్ సబ్మిషన్ ఆన్‌లైన్ డేట్ 11థ్ రోజు ఉంటుంది. ఇక ఎండింగ్ డేట్ చూడండి 9 మార్చిలో ఉంది. ఇక ఆన్‌లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీతో రూ. 1000 మరి మీరు లేట్ ఫీజు ప్లస్ 500 ప్లస్ ఈ 1000 కలిపి రూ. 1500 తోటి మీరు మార్చి 13థ్ వరకైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీరు లేట్ ఫీజు కట్టి 2000 కట్టి మళ్ళీ 17థ్ మార్చ్‌లో అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మీకు లేట్ అయ్యే కొద్దీ లేట్ ఫీజ్ అయితే పడడం అయితే జరుగుతుంది. లాస్ట్ లేట్ ఫీజ్ అనేది రూ. 10,000 ఉంది. ఇక 25థ్ మార్చ్ అనేది లాస్ట్ డేట్. ఇక మీరు అప్లికేషన్‌లో ఏవన్నా కరెక్షన్స్ ఉన్నాయంటే మనకు 26థ్ రోజే ఎడిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీరు ఏవన్నా అప్లికేషన్‌లో
మిస్టేక్స్ ఉన్నా గానీ దాన్నైతే మీరు లాస్ట్‌లో అయితే ఎడిట్ చేసుకొని, కరెక్షన్ చేసుకొని మీరు అప్లికేషన్ అయితే పెట్టవలసయితే ఉంటుంది. ఇక హాల్ టికెట్లు చూడండి మనకి ఏప్రిల్ 20కి మనకి హాల్ టికెట్లయితే విడుదలైతే చేస్తారు. ఇక ఎగ్జామ్ ఎప్పుడుంటుందంటే మనకి 4థ్ హ్మ్. మేలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. అది కూడా మనకి ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది మధ్యాహ్నము 2 పీఎం టు 4 పీఎం అనేది మనకి మండే రోజు ఆన్‌లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మీరు మొత్తం మీరు ఓవరాల్‌గా మనకి 3 మంత్స్ అయితే మినిమమ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మీరు చూసుకోండి. 2 మంత్స్ ఓవరాల్‌గా ఉంటుంది. ఫైనల్‌కి మనకి సెవెంత్ రోజైతే రావడం అయితే జరుగుతుంది. అదే విధంగా కీ అనేది నైన్త్ రోజు కీ రిలీజ్ అయితే చేస్తారు. రిజల్ట్ అనేది 18థ్ రోజు రిజల్ట్ అయితే విడుదలైతే చేస్తారు. అప్లికేషన్ పర్మిటెడ్ త్రూ ద ఆన్‌లైన్ మోడ్. మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేయాల్సయితే ఉంటుంది. ఫీజు ఇవన్నీ కూడా మళ్ళీ ఫీజు రీఫండ్ అనేది ఉండదు. రీఫండబుల్ అనేది ఉండదు. ఒకసారి మీరు ఫీ పే చేస్తే మళ్ళీ మీకు ఫీ అనేది రిటర్న్ అయితే రాదు. ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఫర్ ద ఏపీ ఎడ్సెట్ 2026 అనేది ఇచ్చారు. ఇన్‌స్ట్రక్షన్ చూడండి. ఇది కామన్ టెస్ట్. ఇక ఇంపార్టెంట్ ఇన్‌స్ట్రక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్ చూడండి. ఎగ్జామినేషన్‌కి మీరు హాల్ టికెట్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఎగ్జామినేషన్ సెంటర్‌కి వెళ్ళేటప్పుడు మీరు తీసుకువెళ్ళవలసినవి ఇక ఐడీ ప్రూఫ్‌గా పాస్‌పోర్టు, పాన్ కార్డు లేకపోతే ఐడీ, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌ని మీరైతే తీసుకెళ్లాల్సయితే ఉంటుంది. ఒక బాల్ పెన్నుని కూడా మీరు తీసుకెళ్ళవచ్చు. అప్లికేషన్ మీరు పెట్టినది హాల్ టికెట్ అనేది కంపల్సరీగా తీసుకెళ్ళాలి. అటెస్టెడ్ కాపీ ఫర్ ద క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ ద ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళు అనేది ఇచ్చారు. అదర్ ఇన్ఫర్మేషన్ ఇన్‌స్ట్రక్షన్స్ అనేది చూడండి. హాల్ టికెట్స్ మీరైతే కంపల్సరీగా తీసుకెళ్ళాలి. ఎగ్జామినేషన్ సెంటర్‌కి మీరు ముందుగానే వెళ్ళవలసైతే ఉంటుంది. 4 వరకైతే ఉంటుంది. మనకి ఎగ్జామ్ అనేది 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. ఎగ్జామ్ అనేది మనకి 2 అవర్స్ మాత్రమే ఉంటుంది. మీరు హాల్ టికెట్ వచ్చిన తర్వాత కేర్‌ఫుల్‌గా మీ నేమ్ అనేది, డేట్ ఆఫ్ బర్త్ అనేది, జెండర్ కేటగిరీ, సెంటర్ నేము అనేది క్లియర్‌గా ఉన్నాయా లేదా అనేది చూసుకోండి. ఎగ్జామినేషన్ సెంటర్‌గా హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీరు ఎగ్జామినేషన్ సెంటర్‌కి 2 అవర్స్ బిఫోరే మీరు వెళ్ళవలసైతే ఉంటుంది. లేట్ అయితే నో ఎంట్రీ అనైతే ఇవ్వడం అయితే జరిగింది. ఇక చూడండి ఇవన్నీ మామూలే ఉన్నాయి. ఇక మనకి ఎగ్జామ్ అనేది ఆన్‌లైన్ బేస్డ్ టెస్ట్‌లోనే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. మీకు ఎగ్జామ్ చూడండి. ఎగ్జామ్‌లో మనకి 2 అవర్స్ పేపర్స్ మనకి 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ 150 క్వెషన్స్ మీ మీ సబ్జెక్ట్‌కి సంబంధించి డిగ్రీలో మీరు మ్యాథ్స్ తీసుకుంటే మ్యాథ్స్, సైన్స్ తీసుకుంటే సైన్సు, హ్మ్, సోషల్ తీసుకుంటే సోషల్ సబ్జెక్ట్. ఇంకా మిగతా అనదర్ సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయనేది చూడండి. పార్ట్ ఏలు, బి, సి అని మనకి 3 రకాలుగా క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. ఇక పార్ట్ ఏ దాంట్లో మాత్రము పార్ట్ ఏలో జనరల్ ఇంగ్లీషు మనకి 25 క్వెషన్స్ అయితే ఉంటాయి. అదే పార్ట్ బిలో జనరల్ నాలెడ్జ్ నుంచి మనకి 15 క్వెషన్స్ అయితే వస్తాయి. ప్రతి క్వెషన్‌కి ఒక మార్క్ అయితే ఉంటుంది. అండ్ టీచింగ్ అప్టిట్యూడ్ మనకి 10 మార్క్స్ అయితే ఉంటాయి. ఇది పార్ట్ బిలోనే 10 క్వెషన్స్ అయితే ఉంటాయి. టీచింగ్ అప్టిట్యూడ్‌కి సంబంధించి ఈచ్ మెథడాలజీ ఆఫ్ కన్సిస్ట్ ఆఫ్ ది 100 క్వెషన్స్. మీ మెథడ్‌కి సంబంధించినవి ఈచ్ మెథడాలజీలో మనకి 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. మెథడాలజీ అంటే క్యాండిడేట్‌కి హాస్ చూస్ ద వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడాలజీ సబ్జెక్ట్ అనేది ఇది ఇచ్చారు. సబ్జెక్ట్ చూడండి మీకు మీ సబ్జెక్ట్‌కి సంబంధించి 100 మార్క్స్‌కైతే ఉంటుంది. అందుకనే మీరు 100 మార్క్స్‌కి ఎక్కువగా స్కోర్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. మీ మ్యాథ్స్‌లో చూడండి 100 క్వెషన్స్ వస్తాయి. ఫిజికల్ సైన్స్ చదవాలనుకునే వాళ్ళకి 100 క్వెషన్స్.
ఇక బయో సైన్స్ వాళ్ళకి 100 మీ కంటెంట్‌కి సంబంధించి. సోషల్ వాళ్ళకి 100 క్వెషన్స్ అయితే వస్తాయి. ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్‌లో 100 క్వెషన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. పార్ట్ బి ఏ అండ్ బిలో కామన్ ఫర్ ద ఆల్ క్యాండిడేట్స్. పార్ట్ ఏ, పార్ట్ బి అనేటివి మనకి జనరల్ ఇంగ్లీష్ 25 క్వెషన్స్ ప్లస్ జనరల్ నాలెడ్జ్, టీచింగ్ అప్టిట్యూడ్ అనేది మనకి అవి అందరికీ కామన్‌గా ఉంటాయి. మీరు ఎక్కువగా స్కోర్ చేసుకోవాల్సింది మీ సబ్జెక్టు ప్లస్ మీ జనరల్ ఇంగ్లీష్‌లో ఎక్కువగా స్కోర్ అయితే చేసుకోండి. ఇక జనరల్ నాలెడ్జ్‌లో మనకి 15 క్వెషన్సే వస్తాయి. టీచింగ్ అప్టిట్యూడ్‌లో 20 క్వెషన్స్ అయితే వస్తాయి. మీరు క్వాలిఫై అవ్వాలి అనంటే ఎన్ని మార్క్స్ రావాలి అనేది ఇప్పుడు చూద్దాము. ఎలిజిబిలిటీ టు ద అపియర్ ఫర్ ద ఎడ్సెట్ అనేదైతే ఇచ్చారు. మీకు ఏ ఎలిజిబిలిటీ ఉండాలి అనేది ఇండియన్ సిటిజన్ అయితే ఉండాలి. మీరు లోకల్, నాన్ లోకల్ చూసుకోవాల్సయితే ఉంటుంది. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్‌లో ఎంఏ క్యాండిడేట్స్ విత్ ఎంఏ, ఎంఎస్సీ విత్ మ్యాథ్స్ యాస్ వన్ ఆఫ్ ద గ్రూప్ సబ్జెక్ట్. ఎంసీఏ క్యాండిడేట్స్ విల్ మ్యాథమెటిక్స్ ఇంటర్మీడియేట్ లెవెల్. ఏ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్ బీఈ, బీటెక్ విత్ మ్యాథమెటిక్ అండ్ ఫిజిక్స్ ఎట్ ఇంటర్మీడియేట్ లెవెల్. మీరు బీఈ, బీటెక్ వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్ అయితే రాసుకోవచ్చు. బీటెక్ వాళ్ళకి మినిమమ్ 55 మార్క్స్ అయితే 55% మార్క్స్ అయితే ఉండాలి. అవి కూడా మీరు ఓన్లీ బీటెక్ చేసిన వాళ్ళు మ్యాథ్స్ సబ్జెక్ట్‌కి ఎలిజిబుల్ అయితే సాధిస్తారు. అదే ఫిజికల్ సైన్స్ చూడండి క్యాండిడేట్ బీఎస్సీ చదివి ఉండాలి. ఫిజి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఆర్ అలర్ట్ ద మెటీరియల్ ఆఫ్ ది సైన్స్. మీరు గ్రూప్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ అయితే ఉండవలసయితే ఉంటుంది. ఇక బీఈ, బీటెక్ వాళ్ళు కూడా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ ద ఇంటర్మీడియేట్‌లో మీకు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అనే సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. ఈ బయో సైన్స్ చూడండి క్యాండిడేట్ విత్ బీఎస్సీ హోమ్ సైన్స్. మీరు హోమ్ సైన్స్ అయితే చదవాల్సయితే ఉంటుంది. బాటనీ అండ్ జువాలజీ క్వెషన్స్ అయితే ఉంటాయి. మీకు మీ సబ్జెక్ట్‌లో మీకు 100 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ సబ్జెక్ట్స్ మీరు బీఎస్సీలో డిగ్రీ లెవెల్ వరకైతే మనకు ఉండడం అయితే జరుగుతుంది. ఆల్ క్యాండిడేట్స్ సోషల్‌కి సంబంధించి చూడండి బీఏ చదివైతే ఉండాలి. బీకామ్ వాళ్ళు కూడా ఎలిజిబుల్. బీబీఎం వాళ్ళు, బీసీఏ వాళ్ళు కూడా ఎలిజిబులే. ఇక సోషల్, సైన్స్ అండ్ ఇంటర్మీడియేట్ లెవెల్ యాస్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్. మీకు ఇంటర్మీడియేట్ లెవెల్‌లో గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అయితే ఉండాలి. ఈ సబ్జెక్ట్స్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. ఇంగ్లీష్‌కి బీఏ స్పెషల్ ఇంగ్లీష్ అనేది ఉండాలి బీఏలో. ఎంఏ ఇంగ్లీష్ కూడా ఉంటే సరిపోతుంది. ఇక చూడండి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ సెక్యూర్ టు ద లీస్ట్ 50% మార్క్స్ ఐదర్ ఇన్ ద బ్యాచిలర్ డిగ్రీ. మీకు డిగ్రీలో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఓవరాల్‌గా మీ 3 ఇయర్స్‌కి సంబంధించి 50% మార్క్స్ అయితే ఉండాలి. అది ఎవరు బీఏ వాళ్ళైనా, బీఎస్సీ వాళ్ళైనా, బీకామ్, బీఎస్సీ, హోమ్ సైన్స్ చేసిన వాళ్ళు, బీసీఏ, బీబీఎం వాళ్ళు మీకు మినిమము డిగ్రీలో 50% మార్క్స్ అయితే ఉండాలి. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే చూడండి ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీ వాళ్ళకి మనకి 40% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఇక క్యాండిడేట్స్ విల్ బీఈ, బీటెక్ చేసిన వాళ్ళకి సీజీపీఏ అనేది 55% అయితే ఉండాలి. మీరు ఈ మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్‌కి ఎలిజిబిలిటీ సాధిస్తారు. చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు ఏ సబ్జెక్ట్‌కి ఎలిజిబుల్ అనైతే అడుగుతున్నారు. మీరు మ్యాథ్స్‌కి, ఫిజికల్ సైన్స్‌కి ఎలిజిబిలిటీ అయితే సాధిస్తారు. మీకు ఏజ్ అనేది 19 ఇయర్స్ అయితే ఉండాలి. 19 ఇయర్స్ ఆన్ ద ఫస్ట్ ఆఫ్ ది జులైలో మీకు 19 ఇయర్స్ అయితే ఉండాలి. డిగ్రీ కంప్లీట్ అయితే ఉండవలసైతే ఉంటుంది. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ ద ఏపీ ఎడ్సెట్ 2026 అనేది ఇచ్చారు. దీంట్లో ఉన్న సబ్జెక్ట్స్ చూడండి 150 మార్క్స్ అయితే ఉంటాయి. మనకి 2 అవర్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్‌కి 25 మార్క్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. జనరల్ నాలెడ్జ్‌కి 15 మార్క్స్, టీచింగ్ అప్టిట్యూడ్ 10 మార్క్స్. మీ మ్యాథ్స్‌లోనేమో 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. 100 మార్క్స్‌కైతే ఉంటుంది. ఫిజిక్స్‌లో చూడండి ఫిజిక్స్ 50 మార్క్స్‌కైతే ఇస్తారు. కెమిస్ట్రీ 50 మార్క్స్‌కైతే ఇస్తారు. అదేవిధంగా బయో సైన్స్ చూడండి 50 బాటనీ నుంచి వస్తాయి. జువాలజీ నుంచి 50 క్వెషన్స్ అయితే వస్తాయి. సోషల్ వాళ్ళకి 100 మార్క్స్‌కి జాగ్రఫీ నుంచి 35, హిస్టరీ నుంచి 30 మార్క్స్.
ఇక సివిక్స్ నుంచి 15 మార్క్స్, ఎకనామిక్స్ నుంచి 20 మార్క్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. ఇంగ్లీష్‌లో మొత్తం 100 మార్క్స్‌కైతే ఉంటాయి. ఇక్కడ మీరు ఈ సోషల్ వాళ్ళు చూడండి 100 క్వెషన్స్ అయితే ఇస్తారు. 100 క్వెషన్‌లో మీకు జాగ్రఫీ నుంచి ఎక్కువగా 35 వస్తున్నాయి. ఈ 35 మీరు జాగ్రఫీ మీద ఎక్కువగా ఫోకస్ అయితే చేయండి. హిస్టరీలో 30 మార్క్స్ అయితే 30 క్వెషన్స్ 30 మార్క్స్‌కైతే ఉంటుంది. ఈ 30 హిస్టరీకి ఎక్కువగా ఫోకస్ చేయండి. తరువాత మీరు ఎకనామిక్స్ చేయండి. సివిక్స్‌లో మనకి 15 మార్క్సే ఉంటున్నాయి. అందుకే మీకు 100కి 100 మార్క్స్ అయితే తెచ్చుకోవచ్చు. మీరు చదవాల్సిన సిలబస్ అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైనా సిలబస్ కావాలంటే కామెంట్ అయితే చేయండి. మీకు సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఈ మెథడాలజీ చూస్ ఇన్ ద ఇక్కడ మనకి చూడండి ఏబీ అనేది మీకు కామన్‌గా ఉంటాయి. జీకే, ఇంగ్లీష్, టీచింగ్ అప్ టు డేట్ 50 మార్క్స్‌కైతే ఉంటుంది మొత్తం ఓవరాల్‌గా. అదైతే చూడండి. మీకు పేపర్ అనేది తెలుగు మీడియము, ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఉర్దూ మీడియం విల్ బి ప్రొవైడ్ విత్ ద ఇంగ్లీష్ అండ్ ఉర్దూ పేపర్ అనేది ఉంటుంది. తెలుగు తీసుకునే వాళ్ళకి ఇంగ్లీషు, తెలుగు 2 విధాలుగా అయితే మీకుంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి. ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే మనకిక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ సెంటర్స్‌లో మీకు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. కర్నూలు, నంద్యాల, విజయవాడ, నర్సరావుపేట, మార్కాపురంలో కూడా మీకు సెంటర్స్ అయితే ఉన్నాయి. ఇక్ భీమవరంలో సెంటర్ ఉంది. విశాఖపట్నము, విజయవాడ, విజయనగరము, శ్రీకాకుళము, నెల్లూరు ఇట్లా మీకు ఈ సెంటర్స్‌నైతే మీరు చూజ్ అయితే చేసుకోండి. క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేది ఇచ్చారు. మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఈ 150 మార్క్స్‌కి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 37 మార్క్స్ అయితే రావాల్సయితే ఉంటుంది. 37 మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు. మీకు దీంట్లో మంచి ర్యాంక్ వస్తేనే మీకు బీఈడీలో సీట్ అయితే రావడం అయితే జరుగుతుంది. మీకు మంచి మార్క్స్ రాకపోతే సీట్ అయితే రాదు. ఇక చూడండి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకేమో 25% అండ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి క్వాలిఫికేషన్ మార్క్స్, ర్యాంక్ దేర్ విల్ బి మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ వుమెన్స్ ఇన్ ద ఫిజికల్ సైన్స్ అండ్ మెథడాలజీ అనేది ఇచ్చారు. మినిమమ్ మనకి అందరికీ కలిపి 37 మార్క్స్ అయితే రావాల్సయితే ఉంటుంది. మినిమమ్ క్వాలిఫికేషన్ మార్క్స్ ఇన్ ద ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ద ఆల్ ద క్యాండిడేట్స్ 37, 150కి 37 మార్క్స్ అయితే రావాల్సయితే ఉంటుంది. ఇక్ రిజల్ట్ చూడండి. ర్యాంకింగ్ క్యాండిడేట్స్ విల్ బి ర్యాంక్డ్ ఇన్ ద ఈచ్ మెథడాలజీ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ ద మెరిట్ ఆఫ్ ది బేసిక్ ఆఫ్ ది మార్క్స్ అబ్టైన్ టు ఎపి ఎడ్సెట్ 2020 ఎగ్జామినేషన్ అనేది ఇచ్చాడు. మనకి కంటెంట్‌లో మార్క్స్ అయితే ఎక్కువగా చూస్తారు. దాన్ని బట్టి ర్యాంక్ అయితే చూస్తారు. ఆ ర్యాంక్‌ని బట్టి మనకి కౌన్సెలింగ్ అయితే జరుగుతుంది. కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాత మనకి అడ్మిషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆన్‌లైన్‌లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సయితే ఉంటుంది. మీరు అప్లై చేసుకోవాల్సినది హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సింది ఈ వెబ్‌సైట్‌ని విజిట్ అయితే చేయండి. ఇక మనకి సిలబస్ ఎవరైనా కావాలంటే చెప్పండి. సిలబస్‌ని అయితే నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. దీంట్లో అయితే వీడియో లెంత్ అయితే ఎక్కువవుతుంది. ఎవరైనా రాయాలి అని అనుకుంటే మీరు ఛానెల్‌లో కామెంట్ అయితే చేయండి. మీకు ఏ సబ్జెక్ట్‌కి సంబంధించిందో ఆ సబ్జెక్ట్‌కి సిలబస్ అయితే అప్‌లోడ్ అయితే చేస్తాను. మీరు ఫస్ట్ అయితే మీరు చదవాల్సింది సిలబస్‌ని చూసుకొని సిలబస్‌లో ఏ టాపిక్స్ ఉన్నాయో ఆ టాపిక్స్‌ని అయితే చదవండి. ఇక ఈ కోర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు టెట్‌కి సంబంధించినవి ఛానెల్‌లో ఆల్రెడీ ఉన్నాయి. దీనికి సంబంధించిన పేపర్స్, ప్రీవియస్ పేపర్స్ ప్లస్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, మాక్ టెస్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ అయితే చేయండి. కామెంట్ చేసి దానికైతే రిప్లై ఇస్తాము. దానికి తగ్గ మీకు వీడియోస్ కూడా మేము అప్‌లోడ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. మీకు దీనికి హెడ్‌సెట్‌కి సంబంధించి ఏ డౌట్ ఉన్నా గానీ కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎవరైనా మన ఛానల్‌లో ఎక్కువగా టెట్, డీఎస్సీ, సెట్‌కి సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. అన్ని సబ్జెక్ట్‌లకు సంబంధించి. మీ రిలేటివ్స్‌లో మీకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఈ హెడ్‌సెట్ నోటిఫికేషన్ అయితే వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయండి. షేర్ చేయండి వీడియోని. వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకుంటారు.
ఇక మనకి డీఎస్సీ నోటిఫికేషన్ గూడా రాబోతుంది. ఎవరైనా సిలబస్ కావాలంటే మీకు కామెంట్ చేయండి. మీరు ఏ సబ్జెక్ట్ కావాలనుకుంటున్నారు? సోషలా? మ్యాథ్సా? సైన్సా? ఇంగ్లీషా? అనేది కామెంట్ చేస్తే ఆ కామెంట్‌కి తగ్గట్టు నేను సిలబస్‌నైతే అప్‌లోడ్ అయితే చేస్తాను. ఇక వీటికి బుక్స్ చాలామందైతే అడుగుతున్నారు. బుక్స్ ఏ విధంగా మేము ఏ సబ్జెక్ట్ నుంచి తీసుకోవాలి? ఎక్కడి నుంచి ఏం చదవాలి? అనైతే అడుగుతున్నారు. వీటి బుక్స్‌ననేది నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఆ బుక్స్ అయితే మీరు కొనుక్కొని, ఆ బుక్స్ చదవండి. మీకు ఖచ్చితంగా మంచి ర్యాంక్ అయితే సాధిస్తారు. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్‌లో పాయింట్స్ అయితే ఇయ్యండి. థాంక్ యూ అండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.